యేసు దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? నిన్ను రక్షిస్తానికి. లోకాన్ని రక్షిస్తానికి చెప్తాం, బాగానే ఉంది. నన్ను రక్షించడానికి అని చెప్పుకోండి. నన్ను రక్షిస్తానికి. నన్ను అనేటప్పుడు నువ్వు తగిన వ్యక్తివేనా? డూ ఎనీ ఆఫ్ us డిజర్వ్ హిస్ సాల్వేషన్? నో. కానీ మన బలహీనతలు ఎరుగున్నాడండి. He didn't expect you to be perfect for you to come to him. నువ్వు అన్ని విషయాల్లో పరిపూర్ణ అయిన తర్వాత ఆయన దగ్గర రమ్మని కొరట్లా. ఉన్న పాటున్నరా నా ఆత్మకు లోబడు. ఇట్ ఈస్ నాట్ హౌ ఫ్రూట్ఫుల్ యు ఆర్, ఇట్ ఈస్ హౌ సబ్మిసివ్ యు ఆర్. ద ఛాలెంజ్ ఇస్ ఆల్వేస్ నువ్వు ఎంత వేగంగా సమర్పించుకుంటున్నావు ముఖ్యం, ఎంత వేగంగా ఎదిగావు అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎదిగానంటంలో సమర్పణ లేకుండా ఎదుగుదల లేదు. సమర్పించుకుంటేనే నీలో ఆత్మ ఫలము. నీలో ఫలం ఉందా అనే సవాలు చూసుకోవాలంటే నిజంగా దేవునికి అంగీకారమైన జీవితం నువ్వు బ్రతుకుతున్నావా? కానీ ఇవన్నీ గ్రహించాలంటే క్రిస్మస్ 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 దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని గురించి ఆర్భాటం చేసుకుంటాను, గంతులు వేసుకుంటా, బట్టలు కొనుక్కుంటా, ఇవి చేసుకుంటా. ఎందుకు? దేవుడు ఎవరో తెలియదు నీకు. ఆయన నిబంధనలో లేవు. నువ్వు ఆ వెలుగు నీలో లేదు. నువ్వు చీకట్లో ఉండి రక్షకుడు వచ్చాడంట, వచ్చాడు పోయాడు అయిపోయాడు, మరలా వస్తున్నాడు, జాగ్రత్త. వచ్చాడంట గురించి సంబరాలు కాదు. ఆయన త్వరగా వస్తున్నాడు, సిద్ధమా? ఆయన త్వరగా వస్తున్నాడు నేను లెక్కలు అడుగుతానికి. ఆయన త్వరగా వస్తున్నాడు ఎవరైతే ఆయన కొరగా సిద్ధపడి ఉన్నాడు ఎత్తుకుని పోతానికి.